2014లో విడుదలైన గుడ్ నైట్ మామీ ఒక ఆస్ట్రియన్ సైకలాజికల్ హారర్ చిత్రం. ఈ సినిమా తన అద్భుతమైన మరియు ఊహించని క్లైమాక్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలోని అతిపెద్ద బలం దానిలోని నిశ్శబ్దం. దర్శకులు సెవెరిన్ ఫియాలా మరియు వెరోనికా ఫ్రాంజ్ ఎక్కువ డైలాగులు లేకుండా కేవలం విజువల్స్తోనే భయాన్ని కలిగించడంలో విజయం సాధించారు. 9 కవల సోదరులు ఎలియాస్ మరియు లూకాస్ ఊరి వెలుపల ఉన్న ఒక అందమైన ఇంట్లో నివసిస్తుంటారు. వారు తమ తల్లి కోసం ఎదురుచూస్తుంటారు. వారి తల్లి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖమంతా బ్యాండేజీలతో ఇంటికి తిరిగి వస్తుంది. అయితే వచ్చినప్పట్నుండి ఆమె ప్రవర్తనలో వింత మార్పులు కనిపిస్తాయి. ఆమె ఎలియాస్తో మాత్రమే మాట్లాడుతుంది, కాని లూకాస్ను అస్సలు పట్టించుకోదు. చిన్న చిన్న విషయాలకే కోపగించుకుంటూ ఆమె చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె నడక, ప్రవర్తన అంతా వింతగా ఉంటుంది. దీంతో ఆ పిల్లల్లో ఒక అనుమానం మొదలవుతుంది. బ్యాండేజీల వెనుక ఉన్న ఆవిడ నిజంగా తమ అసలు అమ్మేనా, లేక ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తమ ఇంట్లోకి ప్రవేశించిందా అని. ఆ అనుమానంతోనే ఆ పిల్లలు ఆమెను పరీక్షించడం మొదలుపెడతారు. ఆ పిల్లలు చేసే పనులు ఎంత దారుణంగా ఉంటాయంటే అవి మన ఊహకు కూడా అందవు. ఆమె బ్రతికి ఉండగానే ఆమెకు నరకం చూపిస్తారు. సినిమా చివర్లో ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది. మనం మొదటి నుండి ఒకలా ఆలోచిస్తే క్లైమాక్స్ మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఒక వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్ను చూడాలనుకుంటే గుడ్ నైట్ మామీ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమా చాలా బావుంటుంది, తప్పకుండా చూడండి. అయితే ఇది చిన్నపిల్లలకు సరైంది కాదు, కేవలం పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా. ఈ సినిమాకు 2022లో హాలీవుడ్ రీమేక్ వచ్చినప్పటికీ దానికన్నా 2014లో వచ్చిన ఈ ఒరిజినల్ సినిమానే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.